రెండు కుటుంబాల్ని కలపడం కోసం నాతో స్నేహం చేశానన్నావు. ఇదంతా నిజమని, ఓ మంచి ఉద్దేశంతో ఇదంతా చేసావని నేను నమ్మాను. మోసమే, అంతా మోసం. అప్పుడే మోసం అంటావేంటి? ఇంకా చాలా ఉంది. నిన్ను సిన్సియర్గా ప్రేమిస్తున్న అఖిల్ గాడిని పక్కకు తోసి వాడి ప్లేస్లో ఈ రాకేష్ ని తీసుకొచ్చాను. ప్రేమించేది రాకేష్ అని నమ్మేలా చేశాను. ఇప్పుడు పెళ్లి పీటల దాకా తీసుకొచ్చాను. ఇప్పుడు ఈ క్షణం అందరి ముందు నీ పెళ్లిని నిర్దాక్షిణంగా ఆపేసి ఇదే ముహూర్తానికి రాకేష్ చేత తాళి కట్టించుకుంటాను. ఇప్పుడు నాకు తృప్తిగా ఉంది. మా అమ్మ ఆత్మ కూడా శాంతిస్తుంది. ఈ క్షణం కోసమే నేను ఇంతకాలం ఎదురు చూశాను. ఇప్పుడు సాధించాను. దట్ ఈస్ భూమి, డాటర్ ఆఫ్ దేవకి. అర్థమైందా? రాకేష్, నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను. నువ్వే నా జీవితం అనుకున్నాను. అలాంటి నన్ను మోసం చేస్తావా? భూమికి తాళి కడతావా? ప్లీజ్ రాకేష్, నన్ను మోసం చేయొద్దు. నాకు అన్యాయం చేయొద్దు. వైష్ణవి, నేను నిజంగానే నిన్ను ప్రేమిస్తే నా మనసులో భూమి ఉన్నప్పుడు నిన్నెలా పెళ్లి చేసుకుంటాను చెప్పు? అయినా భూమికి అన్యాయం చేయలేను కదా. అయినా ఈ విషయంలో నాదేం లేదు. భూమి చెప్పినట్టే నేను వినాలి, అంతే. రాకేష్, ప్లీజ్, నీకు దండం పెడతాను, అంత మాట అనద్దు. నాకు అన్యాయం చేయకు. నీ కాళ్ళు పట్టుకుంటాను రాకేష్. వావ్, ఇది కదా నాకు కావాలి. నువ్వు ఇలా ఏడవాలి. మీరంతా పక్కన నిలబడి ఏడుస్తూ ఉండాలి. ఈ ముహూర్తానికి నేను తాళి కట్టించుకోవాలి. భూమి, ఇది అన్యాయం, మోసం. నా మనవరాలకు అన్యాయం చేస్తారా? మిమ్మల్ని విడిచిపెట్టను. రే నరసింహ, నువ్వు పెద్ద మనిషి అనుకున్నాను, కానీ రాక్షసుతో చేతులు కలిపి మమ్మల్ని మోసం చేస్తావా?
మీరంతా మంచివాళ్ళని నమ్మా. అందరి ముందు నా మనవరాల్ని అవమానిస్తారా? మేం మీకేం ద్రోహం చేశామని మమ్మల్ని ఎంత మోసం చేశారు? ఎంత పరువు పోయాక ఇప్పుడు దీన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఒరే రాకేష్, నా మనవరాల్ని కాదని నువ్వెలా సుఖపడతావురా? నాశనం అయిపోతావు. మీరంతా మట్టి కొట్టుకుపోతారు. పంతులు గారు, ఏంటి గోల? మీరు తొందరగా మంత్రాలు మొదలు పెట్టకపోతే వీళ్ళ శాపనార్థాలు వినాల్సి వస్తుంది. మీరు త్వరగా కానివ్వండి. రాకేష్, నిన్ను వదిలిపెట్టనురా. నీ ప్రాణాలు ఇక్కడే తీస్తాను. తాతయ్య, అయ్యో, ఏమండి? ఏమండి? తాతయ్య, లేవండి, లేవండి. పంతులు గారు, ఇంకా చూస్తారేంటి? మంత్రాలు చదవండి, మాకు పెళ్లి జరిపించండి. మా పెళ్లి జరిగే వరకు మీరందరూ ఇక్కడే ఉండాలి. ఎవ్వరూ మండపం నుంచి కదలకూడదు. అర్థమైందా? కూర్చోండి. మంత్రాలు చదవండి పంతులు గారు. అలాగేనమ్మా. ఓం చక్ర ప్రవిద్వాం ప్రసిద్ధమేవన్ విద్వాన్ అమృత భవతే నాణ్య పంద అయినాయ విచ్యతే సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వజంపదం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వద పరమాన్ నిత్యం విశ్వం నారాయణగురుం విశ్వమే వేదం పురుషం తద్విశ్వముపదీవతి పదం విశ్వస్వాత్మేశ్వరగం శాశ్వతగం శివమచ్చతం.
నేను భూమిని మాట్లాడుతున్నాను. వింటున్నాను, మీరు చెప్పండి. అంటే ఇదంతా నా భ్రమ? ఛ! సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వజంపదం విశ్వం నారాయణం దేవం అక్షరం పరమం పదం విశ్వద పరమాన్ నిత్యం విశ్వం నారాయణగరుగం విశ్వమే వేదం పురుషం తద్దిశ్వముపదీవతి పదం విశ్వస్వాత్మేశ్వరగం శాశ్వతగం శివమచ్చతం. ఇప్పుడు చెప్పు తేజ. భూమి, నువ్వు చెప్పినట్టుగానే ఆ రాకేష్ గారి గురించి ఎంక్వైరీ చేశాను. వెరీ గుడ్. ఇంతకీ విషయం ఏంటో త్వరగా చెప్పు. వాడు పెద్ద లోఫర్ అని తెలిసింది. ఇక్కడ చాలా మంది అమ్మాయిలు మోసం చేసి వాడుకున్నాడు. వాడి మీద చాలా చోట్ల చీటింగ్ కేసులు కూడా ఫైల్ అయి ఉన్నాయి. వాడు అలాంటి వాడని నేను ముందే ఊహించాను. ఇంకా వాడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని వదిలేశాడు. ఆ అమ్మాయి ఇప్పుడు పోలీసుల కంప్లైంట్ ఇచ్చింది. ఇప్పుడు వాడి గురించి పోలీసులు కూడా వెతుకుతున్నారు. కానీ వాడు తప్పించుకొని పారిపోయి ఇండియా వచ్చాడు. ఈ విషయాలన్నీ నాకు తెలుసు, కానీ ఇక్కడ చెప్పడానికి నాకు ఎవిడెన్స్ కావాలి. రాకేష్ని అందరి ముందు నోరు మూయించడానికి నాకు ఒక్క ఆధారమైనా కావాలి. నీ దగ్గర ఫొటోస్ ఏమైనా ఉంటే పంపించు. అవును, ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? తనకు సంబంధించిన ఫొటోస్ వీడియోస్ ఏమైనా ఉన్నా సరే నాకు వెంటనే పంపించు. నేను ఆల్రెడీ పంపించాను భూమి, ఒకసారి చెక్ చేసుకో. అలాగా, వెరీ గుడ్, మంచి పని చేసావు. ఇక నేను చూసుకుంటాను. నేనే మళ్ళీ కాల్ చేస్తాను. థ్యాంక్ యూ తేజ, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే భూమి, బాయ్. ఇది నాకు కావలసిన ఆధారం. ఒరే రాకేష్, నువ్వెంత మందితో అయినా ఆడుకో, కానీ నన్ను చేసుకుని మోసం చేయాలని చూసావు. దీంతో బుద్ధి చెప్తాను. ఓం విశ్వం విష్ణురు సత్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతకుద్భూత ఉద్భావ భూతాత్మ పరమాత్మ చ. బాబు, ఈ మంగళసూత్రాన్ని తీసుకుని అమ్మాయి మెడలో 3 ముళ్ళు వేయిన అయినా. బాబు, అలా చూస్తున్నావేంటి బాబు? అలా చూస్తున్నావేంటి బాబు? అమ్మాయి మెడలో 3 ముళ్ళు వెయ్యి. ఓం మాంగళ్యం రాకేష్ ఆగు.
తాళ్ళు అక్కడ పెట్టి పక్కకు రారా. నరసింహ, ఏమైంది? రాకేష్ని ఎందుకు ఆపుతున్నావు? ఏమైందో మాకు తెలియట్లేదు. రాకేష్ పదరా. నరసింహ, ఏంటిది? రాకేష్ని ఎక్కడికి తీసుకువెళ్తున్నావు? తాళి కట్టబోయే కుర్రాన్ని పెళ్లిపేటల మీద నుంచి తీసుకుపోతున్నావేంటి బాబు? రాకేష్, ఏంటిది? అసలు ఏం జరుగుతోంది? ఇంకా చూస్తావేంట్రా, పదా. నరసింహ, ఆగు. ఏం జరుగుతుందో చెప్పకుండా ఏంటి ఇదంతా? నువ్వేం చేస్తున్నావో తెలుసా నీకు? తెలీదండి. నిజానికి మాకు అర్థం కావట్లేదు. ఏం అర్థం కావట్లేదు బాబు. మా వల్ల ఏదైనా పొరపాటు జరిగితే చెప్పండి, సరిదిద్దుకుంటాం. అంతేగాని ఇలా అర్ధాంతరంగా మీరు కుర్రాన్ని తీసుకెళ్తే ఇక్కడ మా పరిస్థితి ఏంటి? అవును నరసింహ. బాబు రాకేష్, మా వల్ల ఏదైనా పొరపాటు జరిగిందా? మీకేమైనా ఇబ్బంది కలిగిందా? కావాలంటే జరిగిన తప్పుకు అందరి ముందు మేం క్షమాపణ చెప్తాం. ఏదైనా ఉంటే మమ్మల్ని క్షమించండి. కానీ ఇలా పెళ్లి పీటల మీద నుంచి మాత్రం తీసుకువెళ్ళకండి. రంగనాథ్ గారు, ఇప్పుడు మేమేం చెప్పలేం. ఒక్క 2 నిమిషాలు మాకు టైం ఇవ్వండి. రే రాకేష్, పదరా. భూమి, ఏంటి మావయ్య, మంచి పాట వింటుంటే అలా అరుస్తున్నావు? ఇప్పుడు ఏం జరిగింది? ఏయ్, పిచ్చి పిచ్చిగా ఉందా? రాకేష్ని పెళ్లి చేసుకుంటానని చెప్పి ఏమీ పట్టనట్టు ఇక్కడ పాటలు వింటూ కూర్చున్నావు? వైష్ణవికి రాకేష్కి పెళ్లి జరగనివ్వనని చెప్పి అన్నీ వదిలేసి ఇక్కడ చిందులేస్తున్నావంటే నీ కంటికి మేము ఎలా కనిపిస్తున్నాం?